నా పేరు రాజ్యలక్ష్మి అండి. నాకు మోకాల నొప్పులు ఉండే. మాది నల్లగొండ అవతల కొప్పూరు, ఈ నుంచి 130 కిలోమీటర్లు. మా బాబు ఇక్కడ పనిచేస్తాడు. మేడంకు మంచిగా తెలుసు. మేడానికి చూపిస్తే కానీ తీసుకొస్తే ఏమంటే ఆపరేషన్ చేపియాలరా మీ మమ్మీకి అని చెప్పింది. నేను భయపడ్డాను. అయినా ఏం కాదు మేడం, నేను చేస్తాను తీసుకొచ్చింది మేడం కోర్స్తోనే నేను వచ్చినాను. వచ్చి చేయించుకొని ఇవాళకి 25 రోజులు నాకు మంచిగా సూపర్గా సక్సెస్ అయింది. ఫిజియోథెరపీ డాక్టరు అసలు ఆయన 100 పేషెంట్లకు చూసినా కానీ ఇంత మంచిగా ఏ డాక్టర్ చేయలేదు. నేను ఎవరికి చూడలేదు. ఈ మేడం ఇంత బాగా చేసింది. ఆ మేడానికి నా తరపుకి వెళ్ళి కూడా థ్యాంక్స్ చెప్పు ఆంటీ అని అన్నాడు. చిరంజీవి మేడం అంటే నాకంత ఇదిగా ఒక దేవతలాగా అయిపోయింది మేడం. అంతే, నాకు అప్పుడు పునర్జన్మనిచ్చినట్టు. ఇప్పుడు నాకు నడవాలంటే రెస్స భయం అయ్యేది. ఇప్పుడు ఇంత నొప్పి ఉండి కూడా నేను మంచిగా వాష్రూమ్ కానీ బయటికి కానీ మంచిగా నేను ఒక్కదాని పోతున్నా. నేను అసలు వాకరే పట్టుకోలేదు మేడం. చేసిన 3వ రోజు నుంచి మీరు నడిపించినాక ఇంటికి పోయినాక చిన్నగా నడుస్తూనే ఉన్నా. మంచిగా ఉంది. ఏమైనా నొప్పులు ఉన్నాయంటే అవి సహజంగా అందరికి ఉంటాయట, అది పెద్ద కాదు. ఇంకొక 10 రోజులు అయితే అవి కూడా తగ్గిపోతాయి అంటారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది మేడం ఈ ఆపరేషన్. చాలా థ్యాంక్స్. ఇప్పుడు నడిచిన వంకర నడిచేదమ్మా. ఇప్పుడు ఈ మేడం పుణ్యాన మంచిగా చక్కగా నడుస్తున్నా. అప్పుడు వంకర నడిచేది. ఇప్పుడు మంచిగా చక్కగా వెనకకు కానీ ముందరికి కానీ అప్పుడు వంకర నడిచేది. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. ఇంకొక 10 రోజులు అయితే మంచిగా నడుస్తుంది ఇంకా.